జైలర్ 2 గురించి రోజుకో వార్త హల్చల్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఓ తాజా అప్డేట్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద ఫ్లాష్ అవుతుంది. ఏంటి నిజమేనా అంటూ నార్త్ ఆడియన్స్ కూడా అటెన్షన్ పే చేస్తున్నారు. ఇంతకీ ఆ కబురేంటి, అందులో నిజాలేంటి చూసేద్దాం పదండి. టైగర్ ముత్తువేల్ పాండ్యన్ హుకుం ని మళ్లీ చుట్టానికి రెడీ అవుతున్నారు జనం. జైలర్ లో ఫార్మల్ జైల్ వార్డెన్ గా మెప్పించారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతోంది. వాన్ ను కావాలయ్యా అంటే రాకుండా ఉంటానా అంటూ రెట్టింపు స్పీడ్ తో దూసుకొస్తున్నారు రజనీ. ఈ సినిమాలో విలన్ గా కింగ్ నాగార్జున ఫిక్స్ అయ్యారు. నందమూరి బాలకృష్ణ కీ రోల్లో కనిపిస్తారనే టాక్ ఎప్పటినుండో ఉంది. దీనికి ఎక్స్టెండెడ్ వర్షన్ గా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ హల్చల్ చేస్తోంది. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ జైలర్ 2 కి డాటెడ్ లైన్స్ లో సైన్ చేశారన్నది న్యూస్. కానీ అందులో ఏమాత్రం నిజం లేదంటోంది బాద్షా కాంపౌండ్. ప్రస్తుతం ఓన్ లైనప్ తోనే షారుఖ్ బిజీగా ఉన్నారు. సూపర్ స్టార్ సినిమా గురించి ఆలోచించడం లేదన్నది అక్కడి నుండి వినిపిస్తోన్నమాట. అసలు జైలర్ సీక్వెల్ లో షారుఖ్ చేయదగ్గ రోల్ ఉందా? ఒకవేళ ఉంటే షారుఖ్ నో అంటే ఆ రోల్ కి ఇంకెవరు ఫిక్స్ అవుతారు అంటూ డిస్కషన్ షురూ అయింది. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే సెకండ్ పార్ట్ మామూలుగా ఉండదనే హోప్ ఉన్నా కూలీ ప్రమోషన్స్ లో జైలర్ 2 కి సంబంధించి మరింత సమాచారం అందే వీలుందని ఆశగా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్.